యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన ఇది. యాక్చువల్లీ ఎన్నిసార్లు మోసపోయినా, ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు ఎన్ని పెట్టినా, ఎంత చెప్పినా సరే కొంతమంది అసలు మారతలేరు. అంటే అధిక వడ్డీకి మేము డబ్బులు తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఇస్తాము అని ఆశపడి ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఇస్తున్నారు. ఏముంటుంది, ఓ బాండ్ పేపర్ మీద చిన్నగా సంతకం పెట్టుకుంటాడు, నేను ఇవ్వకపోతే సో అండ్ సో ఏదో జరుగుతుందో ఇంకేదో రాసిస్తానో ఏదో సంథింగ్ పెడతారు. ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఆయన చాలామంది అంటే దేవరకొండ, ఈ నల్గొండలో చాలా గ్రామాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పాపం కష్టపడో ఇంకేదో చేసి ఇంకోదో చేసి సంపాదించినటువంటి డబ్బులు కొంచెం వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇగో ఇట్లాంటి వాళ్ళకి నమ్మిస్తారు బాగానే. ఓ 2 నెలలు 3 నెలలు బాగానే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంతో కొంత వీళ్ళు వెళ్ళి అగో ఇక్కడ మేము ఇచ్చినాము ఇంత వడ్డీ ఇస్తున్నదని వీళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి అట్లా చాలామంది తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తారు. జస్ట్ ఏముంటుందంటే వడ్డీకి ఆశపడి అంతే. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిండ్రు అనుకో లక్షకి, ఇంకేముంటుంది, లక్షకి 5,000 అంటే 5 రూపాయల వడ్డీయో లేకపోతే 10 రూపాయల వడ్డో ఇట్లా ఇచ్చిండ్రు అనుకోర్రి, ఏముంటుంది, బ్యాంకులలో పోతే కనీసం 1000 రూపాయలు కూడా వడ్డీ రాదు. అట్లాంటిది ఇగో ఇట్లా ఈ వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎప్పటి నుంచో నమ్మకస్తుడని, సొంత ఇల్లు ఉన్నదని, కార్లు ఉన్నాయని, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలుసని ఇట్లాంటివన్నీ నమ్మి మోసపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసుకుంటారు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఇట్లా అన్ని వసూలు చేసుకున్న తర్వాత ఇల్లు పోతేంది ఏం పోతేంది పెద్ద ఫరకేం పడదు. వాళ్ళు జంపిగా ఇప్పుడు బాలాజీ నాయక్ అనే వ్యక్తిని నమ్మి ఒక యువకుడు ఏం చేసిండంటే దగ్గర ఆయన్నే 1 కోటి రూపాయలు ఇచ్చిండట. ఇమాజిన్ చేసుకోండి, 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు. కోటికి ఎంత వడ్డీ ఇస్తున్నాడచ్చు ఎవ్రీ మంత్? ఎంత సాధ్యమేనా? ఎట్లయితుంది? ఈయన ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి ఎన్నో ఫ్యాక్టరీలు ఉండి చాలా రొటేషన్ అవుతున్న వాళ్ళైతే ఇస్తారు. ఇల్లు చూస్తేనేమో గంత చిన్నగా ఉన్నది, అది కూడా చుట్టుపక్కల ఇండ్లు లేవు, నాకు తెలిసి అయితే ఆ తోటలనో ఎక్కడనో కట్టుకున్నాడు. అట్లాంటి అతని దగ్గర 1 కోటి రూపాయలు ఒక మనిషి పెట్టి ఆ తర్వాత 15 రోజుల నుంచి బాలు నాయక్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడట. ఇక అయిపోయింది నా కథ, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండో లేకపోతే సొంత డబ్బులే ఇచ్చిండో, సంపాదించిందంతా ఆయన దగ్గరనే పెట్టిండో. ఈ ఒకడు చనిపోయిండు. దీంతో ఆ తండావాసులు ఎవరైతే ఉంటారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఈ వడ్డీ వ్యాపారంలో మోసపోయిండని తెలుసుకొని పూర్తిగా ఇప్పుడు ఈ బాలు నాయక్ అనే వాళ్ళ ఇంటి మీద దాడి చేసిర్రు, అద్దాలు పగలగొట్టిర్రు, వస్తువులు పగలగొట్టిర్రు, తర్వాత పూర్తిగా ఇంటికి నిప్పు కూడా పెట్టిర్రు. ఏమొస్తుంది? 1 కోటి రూపాయలు ఓన్లీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడంటే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యి కేసు నమోదు చేస్తే చాలామంది ఇగో ఈ బాలు నాయక్ బాధితులు కోకొల్లలు ఉన్నారట. అంటే ఆ మొత్తం లెక్క తీస్తే ఇప్పుడు కోట్లల్లో ఈయన వసూలు చేసి జంప్ అయినట్టు లెక్క. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు కావచ్చు, అలా అమ్మా నాయన ఈయనే ఉన్నాడు కావచ్చు, అమ్మాయి నాయన మంచిగుంటే ఆ కొడుకు కూడా అట్లనే ఉండాలని ఏమన్నా ఉందా? చూస్తేనేమో చాలా యంగ్ కనబడుతున్నాడు, ఏడికెళ్ళి తెచ్చిస్తాడు, ఏం వ్యాపారం చేస్తే తెచ్చిస్తాడు? కొన్ని నెలల పాటు నమ్మించిండు అందరినీ కూడా, 3 నెలలో 4 నెలలో ఇట్లా నమ్మించిండు. ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఇక పూర్తిగా లేకుండా పోయిండు. ఇప్పుడు ఒకరి చావుకి కారణమైందా? ఎక్కడికెళ్ళి తెచ్చిస్తారు? మనిషి అయితే పోనేవాయే. తర్వాత అసలు ఆ మనిషి కూడా ఇప్పుడు బాలు నాయక్ అనే వ్యక్తి ఇప్పుడు కనబడకుండా వాయే. ఆయనని ఎక్కడ పట్టుకోవాలా? ఇవన్నీ పైసలన్నీ కూడా ఎన్నో బెట్టింగో ఇంకే కాడనో జల్సాలకో ఖర్చు పెడితే ఎక్కడికెళ్ళి వసూలు చేస్తారు? ఉన్నదేమో ఆ ఇల్లు మాత్రమే ఒక్కటి కనిపిస్తున్నది, లేదంటే అక్కడిక్కడ ఏమన్నా భూములుంటే ఉన్నాయో అవి కూడా లేవో తెలియదు. జస్ట్ ఒక సినిమా, ఒక ఏమంటారు పూర్తిగా ఈ బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తారు కదా, ఈ బిజినెస్ మ్యాన్ సినిమాలు ఇట్లాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన
క్యాండిడేట్లు ఇట్లనే ఉంటారు అన్నట్టు. ఒకనొక స్టేజ్లో కొంతమంది అదే చెప్తున్నారట, ఈ బిజినెస్ మ్యాన్ లెక్క నేను కూడా చేయాలి, నేను కూడా అట్లా అయిపోవాలి అని ఒక మాట చెప్పిండట. సో ఈ సినిమాల ప్రభావం, సినిమాలు చూసి నేను అట్లా కావాలి అనుకోవడం, తర్వాత నేనేదో ఏమంటారు, నేను అందరినీ మోసం చేస్తా, ఈజీగా మోసం చేస్తా అని ఇట్లనే మోసపోయేటోళ్ళు రెడీ ఉన్నంతసేపు మోసగించడానికి చాలామంది ఇట్లా తయారై ఉన్నారు. మన సమాజం, మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. సో ఎన్నిసార్లు పోలీసులు ఇట్లాంటి కేసెస్ నమోదు చేసి ప్రాణాలు పోయినా సరే ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు, బతుకుతున్నారు, ఇట్లా మోసం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోండి. ఎవరు కూడా వడ్డీలు బ్యాంక్ కంటే ఎక్కువ ఇస్తున్నారు అని అంటే నమ్మకండి. దయచేసి ఇది ఒక్క మాట గుర్తుంచుకోండి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా ఏం చేసినా సరే ఇగో ఇట్లా మోసపోతున్నారు కాబట్టే కోకొల్లలుగా మోసగాళ్ళు పుట్టుకొస్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా కొంతమందిలో అయినా మార్పు రావాలని మనం కూడా కోరుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం పూర్తిగా ఆగమైపోయింది. ఇంకా ఎంతమంది బాధితుల లిస్టు తేలుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ మోసగాడు గురించి బయటపడ్డ తర్వాత పోలీస్ స్టేషన్కి చాలామంది వచ్చి మేము కూడా ఇంత ఇచ్చినాం, మేము కూడా అంత ఇచ్చినామని చెప్తున్నాడట. ఆ లిస్ట్ అంతా ఒకవేళ రాసి తేలిన తర్వాత మరి ఎంతమందిని మోసం చేసిండో, ఎన్ని కోట్లు కొల్లగొట్టిండో ఒక లిస్ట్ అయితే తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు